మార్కెట్ అనలిస్ట్ల అంచనాలకు మించి అసలు వాళ్ళ అంచనా వేయడంలో కూడా కన్ఫ్యూజన్ చేస్తూ పెరిగిన పసిడి ధరలకి బ్రేక్ పడింది. గత 2-3 రోజులుగా గోల్డ్ బబుల్ అనే వార్త వైరల్ అవుతున్న విషయం మీ అందరు కూడా తెలిసింది. అయినా కూడా కొంతమంది బంగారం రేటు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. కానీ గోల్డ్ బబుల్ నిజంగానే బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వేలల్లో పెరిగే బంగారం కేవలం వందల్లో మాత్రమే తగ్గుతుంటుంది. మా గట్టిగా బంగారం దిగొస్తుంది అంటే ఒక 1000 రూపాయలకు మించి తగ్గే పరిస్థితి ఉండదు. కానీ బంగారం రేటు ఎంత పెరుగుతుందో అంతే తొందరగా దిగొస్తుంది అని అనలిస్టులు కొంతమంది వేస్తున్న అంచనాలు ఇవాళ తగ్గిన బంగారం రేటు నిజమేమో అనిపిస్తుంది. అండ్ చాలామంది అనలిస్టులు కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్సే సేఫ్, వెండిని ఎప్పుడూ నమ్మొద్దు, పడితే ఏకంగా 20,000 తగ్గినా 50,000కి దిగొచ్చినా కూడా ఆశ్చర్యపోవద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. సో అదే రాబోయే రోజుల్లో నిజమయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే పసిడి 7,800 చిల్లర తగ్గితే ఇక వెండి ఏకంగా 10,000 కిందకి దిగిన పరిస్థితి. పెరిగితే ఏకంగా 20,000 పెరిగిన వెండి అండ్ సైమల్టేనియస్గా పోటీ పడుతూ పెరిగిన పసిడి ఇవాళ నేల చూపులు చూసే పరిస్థితి. అయితే ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అంటే చెప్పలేం. మరి ఏ టైంలో గోల్డ్ కొంటే బెటర్ అనే ఎన్నో క్వశ్చన్కి సమాధానం అనలిస్టులు చెప్తున్నది ఏంటి అంటే ఇదంతా కూడా అప్ అండ్ డౌన్ అవుతున్న ట్రెండ్. సో ఎప్పుడు కూడా ఈ రికార్డు స్థాయిలో ఇంత హై స్పీడ్లో అటు పసిడి కావచ్చు వెండి కావచ్చు పెరగలేదు. కానీ ఇది పెరుగుతుంది అని అంటే మనకి వెనకటికి ఉండే సామెత నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. సో సామెతలు నమ్ముతూ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనుకునే వాళ్ళకి అది నిజం అని నిరూపిస్తుంది తగ్గిన పసిడి ధర అండ్ వెండి ధర కూడా. సో పెరగడం విరగడం కొరకే అనే సామెత నిజం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సో ఆ సామెతను పక్కన పెడితే గోల్డ్ పెరిగే ట్రెండ్ మనం ఒకసారి చూస్తుంటే సంవత్సరంలోనే ఒక హై రికార్డు సృష్టించి 100-200 తగ్గుకుంటూ వచ్చినా మళ్ళీ వేలలో పెరుగుకుంటూ పోయింది. ఇక వెండి గురించి మాట్లాడే పరిస్థితులు అసలే కనిపించట్లేదు. పెరిగినప్పుడల్లా మినిమం 10,000-15,000 వైపే పెరిగిన వెండి కూడా ఇవాళ ఒకే రోజు 10,000 తగ్గడం అనేది పెరిగే రికార్డు మాత్రమే కాదు తగ్గే రికార్డుని కూడా మళ్ళీ సృష్టిస్తుంది. 2009 సమయంలో వెండి ఇలాంటి పరిస్థితే వచ్చి ఇన్వెస్టర్లందరినీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొని వచ్చింది. ఎందుకంటే అలా క్రమంగా 5,000, 10,000, 15,000, 2,000, 3,000 పెరుగుతూ రేట్ ఏకంగా 50,000 వరకు వచ్చి కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ వెండి పెరగని పరిస్థితి. కానీ అట్లాంటి ట్రెండ్ ఇప్పుడు కొనసాగే పరిస్థితులు లేవు. ఎందుకంటే డిజిటలైజేషన్ అవ్వడం అండ్ డిజిటల్ చిప్లో ఎలక్ట్రానిక్ గూడ్స్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఇంకా స్మార్ట్ అవ్వడానికి సిల్వర్ చిప్లను వాడడం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావడంతో మరీ అంత పడిపోకుండా వెండి కూడా 2 లక్షల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకనే మరి ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి అనే దానికి ఇన్వెస్టర్లు ఒక సేఫెస్ట్ మెథడ్ చెప్తున్నారు అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇస్తున్నారు. సో అదేంటంటే ఇప్పుడు ఎట్లయితే బంగారం 5,000, 6,000, 10,000 పడుతూ వస్తుందో ఎంత పడుతూ వచ్చినా 1,78,000 దగ్గర పసిడి ఉంది. సో అది కాస్త ఇంకొక 30,000 పడితే అంటే తగ్గితే రేటు అప్పుడు ద బెస్ట్ టైం ఇన్వెస్టర్స్కి అని చెప్పడం. అండ్ సైమల్టేనియస్గా సిల్వర్లో పెట్టుబడి పెట్టాలి అంటే అది హై రిస్క్తో కూడుకుంది. అయినా పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉండి రిస్క్ తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి మినిమం 50,000 వరకు సిల్వర్ పడితే అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ది సేఫెస్ట్ పెట్టుబడుల టైం ఇన్వెస్ట్మెంట్ టైం అని ది బెస్ట్ టైం అని సూచిస్తున్నారు. సో ఇప్పటికీ గోల్డ్ రేటు ఇవాళ తగ్గిన రేట్లు ఏందో చెప్తే నేను హైదరాబాద్లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసరికి 8,230 రూపీస్ తగ్గి 1,70,620 రూపాయలు పలుకుతుంది. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్ లో కూడా తగ్గు చూస్తున్నాం మనం ఇక్కడ 7,550 రూపాయలు తగ్గింది 1,56,400 రూపాయలు పలుకుతుంది. అండ్ దాంతోపాటు కేజీ సిల్వర్ వచ్చేసి నిన్నటి వరకు 4,25,000 రూపాయలు పలికింది. కానీ ఏకంగా 10,000 రూపాయలు తగ్గి ఇప్పుడు 4,15,000 రూపాయల్లో అందుబాటులో ఉంది. సో ఈ ట్రెండ్ ఇవాళ వరకు మాత్రమేనా రేపటి కూడా కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ ప్యూర్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్ మార్కెట్స్లో మనం చూస్తుంటే ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్ తగ్గిపోయాయి అండ్ దాంతోపాటు సిల్వర్ నో స్టాక్ బోర్డ్స్ కూడా మార్కెట్లో కనిపించే పరిస్థితి.